లతకి ఇల్లు చూపించడానికైతే తీసుకొని వచ్చిన. అది కిచెన్ అబ్బా. ఇది దేవుడు, ఎందుకంటే మళ్ళీ తీసుకున్న తర్వాత అదొకటి ఇదొకటి అంటారు కాబట్టి అందుకే తీసుకొని వచ్చిన. కొంచెం అడ్జస్ట్ కావాలని చెప్పిన, అది కూడా అడ్జస్ట్ అవుతాను. మా సౌరభ్ చూడండి ఎట్లా చూస్తున్నాడు. మన ఇల్లు మనం ఇక్కడికి వెళ్తున్నాం. మా వాడికి అర్థమవుతుందా అర్థమవుతుంది. ఏం కానీ నార్మల్గా సర్దుకుంటే సరిపోతుంది. మొన్ననే ఖాళీ చేసినట్టున్నారు. గూళ్ళు అవన్నీ కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ ఇల్లు ఒకటి ఉంది, బాగా కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి మరీ కింద అంతా గుంతలు పడ్డట్టు, బాత్రూమ్ అంతా బాగాలేదు. అదైతే డబల్ బాత్రూమ్, హాల్లో ఒక బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ తరం కాదు ఇది. కొంచెం క్లీనింగ్ ఏం లేదన్నమాట. ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి. ఒక 2 యాసిడ్ బాటిల్ వేసి మొత్తం కడిగితే సరిపోతుంది. కింద కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా చిందరవందరగానే ఉంది. ఇది మనం ఇక్కడ హాల్ లాగా ఏమైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ టీవీ కొంటే ఆడ పెట్టవచ్చు. ఇప్పుడైతే టీవీ అంత సీన్ లేదు కాబట్టి హాల్లో వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు పెడితే సరిపోతుంది. ఇట్లుంది, పిల్లలు ఉంటారో ఉండరో, మనం అయితే అడ్జస్ట్ చేసుకొని ఉంటాము. పిల్లలకి ఇబ్బంది అవుతారేమో కొన్ని రోజులు అడ్జస్ట్ బాగానే ఉంది, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనమే నీట్గా చేసుకుంటే సరిపోతుంది అని అయితే అనుకుంటున్నాం. ఎంత అనుకున్నా కూడా పిల్లలు నీట్గా పెట్టుకోవాలి కదా, అదైతే భయం ఉంది. కొద్దిగా అయితే బాగానే ఉంది, బాగుంది. నీట్గా చేసుకుంటే బాగుంటుంది. 4,000కు మనకైతే ఉండే వాళ్ళు పెద్దిళ్ళైనా కూడా ఆడినా కూడా గొడవ పలుకున్నాయని తింటున్నారు. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మనం అడ్జస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఒకవేళ కావాలంటే డోర్ ఏమన్నా మార్చేయమని చెప్తాము. డోర్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. వాటర్ కూడా వస్తుంది, నీళ్ళు కూడా వస్తున్నాయి. అంటే పైన ట్యాంక్ ఉంది అన్నట్టు. దీనికి 4,000 అంటే 4,000 అంటే ఇంకేడ దొరుకుతుందబ్బా. ఇక్కడ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాను నేనైతే. మనకి ఇబ్బంది లేకుండా అంత ఒక్కటి కాకపోతే 2 యాసిడ్ బాటిల్ వేసి కడిగితే పోతుంది. మనకి ఇంటి ముందర వసారా కూడా ఉంది కాబట్టి సరిపోతుంది. కిచెన్ అంటే మనం ఇది కొంచెం సర్దుకుంటే సరిపోతుంది అబ్బా. ఇది ఎట్లా పెట్టినారంటే తాపల కింద పెట్టినారు కదబ్బా. తాపల కింద ఏం కాదు, ఇదంతా కొంచెం వాడనట్టున్నారు. మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా బొక్కలు గిక్కలు ఉంటే అన్నీ పూడ్చేస్తే పోతుంది. ఒకరోజు అంతా సిమెంట్ అంతా తెచ్చి పూడ్చేసుకుంటే సరిపోతుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అబ్బా. మళ్ళీ అన్నిటికంటే మనకు దొరకవు. సరే అన్నీ చూసుకోవాలి కదా అంటున్నా. తక్కువ డబ్బుల కంటే ఇంతకు నుంచి ఏం దొరకదు కదా. అది ఇంకొకటి ఉంది, మీకు నిన్న చూపించినా కదా. ఇంకా లతను అక్కడ తీసుకుపోలేదు. మళ్ళీ అక్కడ ఏముంటుందో ఏమో అని ఫస్ట్ అయితే ఇది తీసుకొచ్చిన. కొంచెం బెటరే ఇది. ఇది సరిపోతుంది, ఏం కాదని నేనైతే చెప్తున్నా. తను ఎంతసేపు పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని అంటున్నాను. ఏమన్నా మనకు ఇబ్బంది, మన ఇబ్బందులు ఇప్పుడే పడుతున్నాము. ఇటుకు వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది పడితే ఎట్లా అని నేను ఆలోచిస్తాను. అయితే ఏడుంటావు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు గొడవ డిస్కషన్ పెట్టుకుందాం బయట. నేను అట్టంటే నేను మరీ ఇంత అనుమానంగా ఉంటే ఎట్లా, పిల్లలు ఉన్నారు మనకు. అవును, మనం నీట్గా చేసుకుందాం అంటున్నా నేను. మనం నీట్గా చేసుకుని ఉంటే సరిపోతుంది కదా. అందుకనే మనకు కావాలి. అందుకనే కొంచెం బాడీ ఎక్కువైనా నీట్గా ఉండేది తీసుకుంటే పిల్లలకు బాగుంటుంది అనుకుంటున్నాను. నీట్గా ఉండేది డబ్బులు ఏడించాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఇంకో వెంటిలేషన్ కూడా బాగుంది మాకు. ఇటు ఆడ కిటికీ ఉంది, కిచెన్లో కిటికీ ఉంది. ఇంకా బయట అంతా వెళ్తురు బాగుంది. మనకి ఇంటి ముందర వసారా కూడా ఉంది. వసారా చూసావా, వసారా ఉంది. ఇది బాగుంటుంది అది బాగుంటుంది మనకు దొరకదు కదా. మనకి ఎవరికి చాలా బాగా ఉన్నదాన్ని అడ్జస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కూడా కోడలు ఇంటి దగ్గర పిల్లలను పడుకోబెట్టేసి వచ్చినాము, నిద్రపోయినారు కాబట్టి. అందరం రావాలంటే కూడా మళ్ళీ ఇబ్బంది. వాళ్ళ కోసమే వాళ్ళు పడుకున్న తర్వాత మెల్లగా వచ్చినాం అనమాట. కోడలు లేదు కదా. మీకు ఇంకా వసారా చూద్దాం, మనం మంచిగా అవుతుంది. నాకైతే బాగానే ఉంది. మనం అడ్జస్ట్ అయితే సరిపోతుంది. పెళ్ళి కాక ముందు మేము ఇంతకంటే చిన్న ఇంట్లో ఉన్నాం. ఏదైనా మనకు అప్పుడు ఎట్లయినా ఎవరు పట్టించుకోవాలి. పిల్లలు
అవునవును, ఏం కాదు, బాగుంటుందా. ఇక బయట వసారా ఈడు దాకా ఉంది వసారా. ఇదంతా నీట్గా చేసుకుంటే పోతుంది. అటే మనం తడకలు నిలబెట్టి అటు సరిపోతుంది, బాగుంటుంది. అటు మనకు సంబంధం లేదబ్బా, ఇక్కడి వరకు ఇటైతే సరిపోతుంది మనకు. అంతే, ఆడి వరకు మనం క్లియర్ చేసుకుంటే పోతుంది. ఇక్కడ తాపలు ఉన్నాయి, ట్యాంక్ కూడా ఉన్నట్టుంది. పైనకి ఒకసారి పోయి చూద్దాం. నేను వాటర్ ప్రాబ్లం అనుకున్నా కానీ ట్యాంక్ ఉందంటే మేలే కదా, మెల్లిగా ఎక్కువ. అబ్బో, పైన కొంచెం నీట్గా లేదు, కొంచెం గందరగోళంగానే ఉంది. కాబట్టి మనకు ట్యాంక్ ఉంది. పైకి ఎక్కి మళ్ళీ ఆగమానం చూసావు, అట్లుంది ఇట్లుంది. పైనకి ఎవరు వాడుకోరు కాబట్టి ఇట్లా ఉంది. మనకు పైన అవసరం లేదు, ట్యాంక్ ఉంది కాబట్టి సరిపోతుంది. వాటర్కి ఇబ్బంది లేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి వాటర్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక సేఫ్టీ అంటే అంతా బాగానే ఉంది, నాకు తెలిసి అయితే అంతా బాగుంది. మనకు తక్కువ రెంట్లో అయితే ఇది ఒక్కటే బెస్ట్. మనం ఈ డోర్లు ఇవంతా కొంచెం మంచిగా చేయించుకోవాలి. మెయిన్గా కరెంట్ కనెక్షన్ ఉందో లేదు, కరెంట్ లేదా ఇక్కడ అన్నీ బిగించుకోవాలండి. మొత్తం కరెంట్ వాళ్ళని అన్నీ తీసుకురావాలి. కరెంట్ లేకుండా ఇంత వెళ్తుంది, బాగుంటుందని నా అభిప్రాయం. లతకైతే ఇష్టం ఉంది, మనం కొంచెం అడ్జస్ట్ అయితే మంచి ఇల్లు దొరుకుతుంది. కాబట్టి ఇప్పటికి టయాన్ని పాలు దొరుకుతుంది. బాగున్నాయా? బాగుంది, బాగా నువ్వు నవ్వుతే బాగుంటుంది. అడ్జస్ట్ అయితే సరిపోతుంది. మనం అడ్జస్ట్ కాకుండా ఉంటే ఇది బాగలేదు అది బాగలేదు అంటే అన్నీ సర్దుకోవచ్చు మనం. నాకైతే ఈ దేవుడి గూడు అయితే బాగా నచ్చింది. ఇది కొంచెం పెద్దగా ఉంది, కిచెన్ చాలా చిన్నగా ఉంది, అట్లా గూడులాగా వచ్చింది. లేకపోతే అదే అంటుంది చిన్నగా వచ్చింది అంటే ఆడ కొంచెం అడ్జస్ట్ అయ్యి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టెన్షన్ పడొద్దని అంటున్నాను. అన్నీ మన రోజులు కావు కాబట్టి మనకు ఏది ఏమంటారు, మన టైం కానప్పుడు మనకు అనుకున్నట్టు జరగదు. సైలెంట్గా బాగా మళ్ళీ అదే తీసుకుంటా కూర్చోకు. నీకు ఇల్లు చూపిద్దామని తీసుకొని వచ్చినట్టు అదే తురువు బాగలేదు. ఇంకా అడ్వాన్స్ చేయడమే, మంచిగా చూసుకొని వచ్చి ఆల్బమ్ తీసుకోవాలా. కొంచెం మనసు కొంచెం బాధగానే ఉంది, కానీ మళ్ళీ కొత్త ఇంట్లోకి రాగానే మళ్ళీ బాధపడడం ఎందుకని డోర్ పెట్టుకోవాలి. మాట్లాడి అడ్వాన్స్ ఇస్తే మొత్తం మీద అయితే లతకైతే చూపించిన ఇల్లు అయితే బాగుంది. అడ్వాన్స్ ఇస్తే సరిపోతుంది. ఇక మాకైతే నచ్చింది, పీస్ఫుల్గానే ఉంది, అంత ఇబ్బంది ఏం లేదు, కన్వీనియంట్గానే ఉంది, మేము అనుకున్నట్టుగానే ఉంది. కాకపోతే పిల్లల్లో కొంచెం ఇబ్బంది అవుతుందని బాధ ఉంది, కానీ ఏం కాదు, అడ్జస్ట్ అయితే సరిపోతుంది.